అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కోదాడ సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ డివిజన్ కోదాడ పట్టణ కేంద్రంలో మనకు గతంలో ఒక స్నాచింగ్ కేస్ అటెంప్ట్ స్నాచింగ్ కేసు నమోదైంది. ఇన్ ద సేమ్ డే ఒక బైక్ మీద దుండగలు కేటీఎం బైక్ మీద ఒక ముగ్గురు నేరస్తులు కోదాడ పట్టణంలో ఒంటరిగా ఉన్నటువంటి మహిళని కేంద్రంగా చేసుకొని ఆమె మెడలో ఉన్నటువంటి గొలుసుని తెంపుకొని పోయే ప్రయత్నం చేసినారు. ఆ ప్రయత్నంలో వాళ్ళు సక్సెస్ కాలేదు. ఆ తర్వాత మనకు మునగాల పరిధిలో సేమ్ ఇదే దొంగలు అదే బైక్ మీద మామూలుగా ఒక ఒంటరిగా ఉన్నటువంటి వృద్ధ మహిళ మెడలో నుంచి ఈ చైన్ స్నాచ్ చేయడం, ఆమె మెడలో ఉన్నటువంటి తాడుని బంగారు తాడుని స్నాచ్ చేసి థెఫ్ట్ చేయడం జరిగింది. దీని మీద కోదాడ సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్స్ అండ్ కోదాడ టౌన్ సిఐ గారు, అదేవిధంగా మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ అండ్ క్రైమ్స్ సూర్యాపేట్ వీళ్ళందరూ ఒక ప్రతిష్టాత్మకంగా టీమ్స్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు వచ్చినటువంటి ట్రాక్ సిస్టమ్ని అనలైజ్ చేసుకుంటూ ముందుకెళ్ళడం జరిగింది. దీంట్లో మనకు వచ్చినటువంటి టెక్నికల్ ఆధారాల అనుసంధానంగా మనం వాళ్ళ అఫెండర్స్ వచ్చిన విధానం అయితేంది, మళ్ళీ వెళ్ళిన విధానం, మనకు ఆంది వేలో వచ్చినటువంటి సాంకేతిక ఆధారాలు, వీటన్నిటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసుకొని మనం ఒక ఇద్దరు నేరస్తులని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇంకొక ఇద్దరు నేరస్తులు కూడా మైనర్స్ ఉన్నారు. మొత్తం 4 నేరస్తులను అదుపులో చేసుకొని విచారణ చేయడం జరిగింది. ఈ విచారణలో మొత్తం 4 దొంగలు మనకు ఇన్వాల్వ్ అయినట్టు, ఇందులో 2 కరుడుగట్టినటువంటి దొంగలు, గతంలో వివిధ నేరాల్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు, 2 మైనర్స్. వీళ్ళ ఇచ్చినటువంటి సమాచారం మేరకు మనం ఈరోజు 11 లక్షల విలువైనటువంటి బంగారు ఆభరణాలు, 8 తులాల బంగారం, 250 గ్రాముల వెండి, అదేవిధంగా 2,20,000 వర్తున్నటువంటి కేటీఎం విలువైనటువంటి బైకు, 60,000 విలువ కలిగినటువంటి 3 ఫోన్లను సీజ్ చేసుకోవడం జరిగింది. వీళ్ళు చెప్పినటువంటి వీళ్ళు గతంలో పార్టిసిపేట్ చేసినటువంటి నేరాలని వీళ్ళ నుంచి మనం క్రాస్ వెరిఫై చేసుకుంటే మనకు కోదాడ పట్టణంలో 4 కేసుల్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మునగాలలో 1 కేసు, నల్గొండ జిల్లా నిడమనూరులో 1 కేసు, వేములపల్లిలో 1 కేసు వీళ్ళు గతంలో ఇన్వాల్వ్ అయినట్టు స్వచ్ఛందంగా ఒప్పుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆ కేసులలో పోయినటువంటి ప్రాపర్టీని కూడా మనం రికవరీ చేయడం జరిగింది. ఇందులో మెయిన్గా మనకు ఈ ఫణిచంద్ అనేటువంటి మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఇతను నేటివ్ ఆఫ్ హుజూర్ నగర్, కోదాడ పట్టణంలో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జల్సాలకు అలవాటు పడి విలువైనటువంటి బైకులు, విలువైనటువంటి జీవన విధానం సాగిస్తూ ఈ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి, ఈజీగా సంపాదించాలని ఈ దొంగతనాలు చేయడం. మెయిన్గా ఇతను ఫోకస్ ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళలు, అదర్వైజ్ ఒక బైక్ మీద, చిన్న బైకుల మీద పోయేటువంటి మహిళలను కేంద్రంగా చేసుకొని చైన్ స్నాచింగ్ చేయడం, అదేవిధంగా రాత్రి వేళలో ఇంటిని బ్రేక్ చేసి దొంగతనాలు చేయడం ఇతను వృత్తిగా పెట్టుకున్నాడు. ఇతనికి ప్రధానంగా చేకూరి నాగేంద్ర బాబు అని, ఇతను కూడా కోదాడలో ఎలక్ట్రీషియన్ వృత్తిలో ఉన్నాడు. ఇంకొక 2 నేరస్తులు వచ్చేసి మనకు మైనర్ బాలులు ఉన్నారు. వాళ్ళ పేర్లు మనం చెప్పలేము కాబట్టి వీళ్ళని కూడా మనం జువెనైల్ కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళ మీద గతంలో ఈ ఫణిచంద్ అనే అతను చాలా దొంగతనాలలో కోదాడ టౌనే కాదు, హుజూర్ నగర్, చౌటుప్పల్, అనంతగిరి, నేలకొండపల్లి, మునగాల, చిలుకూరు, వేములపల్లి, నిడమనూరు తదితర పోలీస్ స్టేషన్లో చాలా కేసుల్లో ఇతను నమోదై జైలుకు వేయించిన సందర్భం ఉంది. ఈ కేసుల యొక్క ఛేదనలో, డిటెక్ట్ చేయడంలో కోదాడ టౌన్ ఇన్స్పెక్టర్ శివశంకర్, అదేవిధంగా ఎస్ఐ సుధీర్ కుమార్, అదేవిధంగా ఏఎస్ఐ హనుమాన్, హెడ్ కానిస్టేబుల్ బి శ్రీనివాస్, కరుణాకర్, కృష్ణ, ఎల్లారెడ్డి,
కొండలు, సతీషు, అదేవిధంగా వీళ్ళందరినీ పర్యవేక్షించినటువంటి డిఎస్పి శ్రీధర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా దీంట్లో విశేషంగా కృషి చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మన తరపున రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.